ఏపీలోని కొందరు పోలీస్ అధికారులు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కొందరు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. మరికొందరు అరెస్ట్ అయ్యారు. కానీ కీలక నిందితులు యాంటిసిపేటరీ బెయిల్కు అప్లై చేయకపోవడానికి కారణమేంటి? తప్పు చేయలేదనే ధీమాతో ఉన్నారా? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకున్నామని తమ సన్నిహితులతో చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకీ ఎవరా అధికారులు? వారిపై ఉన్న కేసులేంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా తాత సీనియర్ ఐపీఎస్ అధికారులు ముగ్గురు వివాదాస్పదులే. వైసీపీ వీరభక్త అధికారులుగా ముద్రపడ్డారు. అప్పటి పాలకులు చెప్పినట్టు చేసి నేతలను టార్గెట్ చేశారు. అప్పట్లో వైసీపీ పెద్దలు చెప్పినట్టు చేసి విర్రవీగిన వారిని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యలను కొని తెచ్చుకున్నారు. సివిల్ సర్వీస్ కోడ్ను తుంగలో తొక్కారు. విచక్షణ మరిచి అప్పటి పాలకులు చెప్పిందే వేదంలా భావించారు. పూర్వాపరాలను పరిశీలించలేదు, పర్యవసాలను ఆలోచించలేదు. వెరసి చిక్కుల్లో పడ్డారు. కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నా మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ముంబై నటి జత్వానీ కేసుతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. ముంబై పారిశ్రామికవేత్తను రక్షించేందుకు తనను కేసులో ఇరికించారన్నది జత్వానీ వాదన. అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా వేధింపులకు గురిచేశారని జత్వానీ పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తాత, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాంతి రాణా తాత, విశాల్ గున్నీతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. ఇక రాజద్రోహం కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి సిఐడి కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. అప్పట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ను జిల్లా కోర్టు తిరస్కరించింది. కానీ ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా పనిచేసిన విజయ్ పాల్కు సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ తిరస్కరించింది. అయితే రఘురామతో పాటు జత్వానీ ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్ను పోలీసులు కనీసం విచారణకు కూడా పిలవలేదు. తాము తప్పు చేయలేదని, అరెస్టు చేస్తే అప్పుడు చూద్దామన్న వీరి ధోరణి చూస్తుంటే ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నట్టు ఉంది. పోలీస్ అధికారుల దగ్గర ఇదే కామెంట్ చేశారట. మిగిలిన వారు తప్పు చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని వ్యాఖ్యానించినట్టు వినిపిస్తోంది. అంతేకాదు, తమకు నోటీసులు ఇవ్వలేదన్న అంశాన్ని ప్రస్తావించారట. తప్పు చేశామన్న పశ్చాత్తాప భావమే కనిపించడం లేదు. మరోవైపు సిఐడి మాజీ డీజీ సంజయ్పై విచారణ జరిగింది. అగ్నిమాపక శాఖ సిఐడి డీజీగా పనిచేసినప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికపై ఏసీబీ ఎంక్వైరీలోనూ నిజమని తేలింది. దీంతో సంజయ్పై కేసు నమోదు కానుంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులు కూటమి ప్రభుత్వంలో మూల్యం చెల్లించుకుంటున్నారు.